హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక విద్యార్థులకు భారీ శుభవార్త. ఇక 10 రోజులు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎప్పుడెప్పుడు ఈ సెలవులు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనే పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు ఇది నిజంగా సంతోషకరమైన సమయం అని చెప్పాలి. వచ్చే ఆగస్టు నెలలో వివిధ పండుగలు, ఆదివారాలు మరియు రెండవ శనివారం కలిసి మొత్తంగా 10 రోజుల పాటు సెలవులైతే రానున్నాయి. మొత్తం 31 రోజులు ఉన్న ఈ నెలలో 21 రోజులు మాత్రమే విద్యాసంస్థలు పనిచేయనున్నాయి. ఈ నెలలో ఆదివారాలు రావటం విద్యార్థులకు మరింత అదనపు విశ్రాంతిని ఇస్తుంది. రాబోయే పండుగలు మరియు ప్రత్యేక రోజుల కారణంగా పిల్లలు చదువుతో పాటు కాస్త ప్రశాంతంగా గడిపేందుకు ఈ సెలవులైతే బాగా ఉపయోగపడతాయి. ఇక ఆగస్టు నెలలో వచ్చే సెలవుల జాబితాను పరిశీలిస్తే విద్యార్థులకు పలు ప్రత్యేక రోజుల్లో విరామం దొరుకుతుంది. ఆగస్టు 2వ తేదీ ఆదివారం సాధారణ సెలవు కాగా, 8వ తేదీన రెండవ శనివారం సెలవైతే వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీ శనివారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం ముగిసిన తర్వాత పాఠశాలలు మూసివేయబడతాయి. అలాగే 21వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, అలాగే 25వ తేదీ మంగళవారం మిలాదున్ నబీ పండుగలు ఉన్నాయి. వీటితో పాటు మిగిలిన ఆదివారాలు కూడా కలిపితే విద్యార్థులకు ఈ నెలలో మొత్తంగా 10 రోజుల పాటు సెలవులు అయితే ఖరారయ్యాయి. ఇక పాఠశాలల సాధారణ సెలవుతో పాటు విశాఖపట్నం జిల్లాలోనే ప్రముఖ సింహాచలం ఆలయ వార్షిక గిరి ప్రదర్శన కోసం ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. ప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు మరియు కళాశాలలకు జూలై 28, 29 తేదీలలో సెలవులైతే వర్తిస్తాయి. అలాగే వాతావరణ పరిస్థితులు లేదా పరిపాలనా పరమైన కారణాలను బట్టి స్థానిక అధికారులు మరికొన్ని అదనపు సెలవులైతే ఇచ్చే అవకాశమైతే ఉంది. ఇక తల్లిదండ్రులు ఈ సెలవుల వివరాలను ముందే తెలుసుకొని పిల్లల చదువులను దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది.